వార్త. భయమా, విశ్వాసరాహిత్యమా? అంటే ఈ యువత పోని ముందుకొచ్చి ఏదైనా చేద్దామన్నా కూడా ఈ టెర్రరిజం భావాలు ఏదైతే పీఓకే ఆనుకుని ఉన్నాయో వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అదొక జాతీయ వార్త ఇక్కడ చూడొచ్చు. కాశ్మీర్ యువతలో అపారమైన ప్రతిభ, మేధ, సృజనాత్మకత ఉన్నాయి. అదే సమయంలో లోయను దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఏదో తెలియని భయం ఆపేస్తుంది. అది వ్యక్తిగతమా, సామాజికమా, సంస్కృతమా? ఒక తరం మనసుల్లో సుడులు తిరుగుతున్న నిశ్శబ్ద సంభాషణను వినే ప్రయత్నం జరగాల్సి ఉంది. అంటే ఎందుకు ఇట్లాగా జరుగుతుంది అనే దాని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకోవాలి. దీనిపైన చాలా వరకు అన్ని యువత కూడా ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి బతుకు జీవుడు అంటూ బతుకుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికి రావట్లేదు. ఆ నూతిలో కప్పల్లాగే ఉండిపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కొంత మెరుగుపడిగింది. ఆ మెరుగు పర్సంటేజ్ చాలా తక్కువ ఉండడం గమనార్హం. ఇక్కడ సంస్కృతి, మతము అనే ఉచ్చులో వాళ్ళని వాడుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఉంది. అది మెల్లమెల్లగా నిజంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ యువత మరికొద్దిగా అభివృద్ధి చెంది వెలుగులోకి వస్తుందని ఆశిద్దాం. అందరిలాగే వాళ్ళు కూడా సగటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా వాళ్ళు బతికేలాగా, వాళ్ళ యొక్క సృజనాత్మకతతో బయటకు వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ఒక ప్రధాన వార్త కూడా హల్చల్ అవుతుంది.